Today we have the new black beauty from Yamaha, the 2025 R15 version 4 metallic black color. ఇప్పటిదాకా R15 లో లాంచ్ చేసిన కలర్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ లుకింగ్ కలర్ అని చెప్తాను. దీని యొక్క గోల్డెన్ ఫోక్స్ తో పాటు ఈ గ్లాసీ బ్లాక్ కలర్ అనేది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలర్. చాలా మంది R15 కస్టమర్స్ బైక్ తీసుకున్న తర్వాత గ్లాసీ బ్లాక్ కలర్ లో వ్రాప్ చేపించే వాళ్ళు. ఫైనల్ గా ఇప్పుడు యమహా వాళ్ళే అఫీషియల్ గా గ్లాసీ బ్లాక్ కలర్ ని లాంచ్ చేశారు. లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళు మ్యాట్ బ్లాక్ కలర్ తో పాటు గోల్డెన్ వీల్స్ లాంచ్ చేశారు, కానీ అది అంతగా నచ్చలేదు జనాలకి. బట్ దిస్ ఈస్ ది వన్ ఆఫ్ ద బెస్ట్ లుకింగ్ కలర్ అన్నమాట. ఇది ఆన్ రోడ్ మనకి 2,16,000 రూపీస్ కి వస్తుంది. ఈ వీడియో మీరు నియర్ బై థర్డ్ బండ్ చూస్తున్నట్టయితే మీరు మార్వెల్ బైక్స్ కి అయితే విజిట్ చేయండి. మన ఛానల్ రిఫరెన్స్ కనుక యూజ్ చేసినట్టయితే మీకు మంచి డీల్స్ అండ్ ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. R15 అనేది ఒక ఫుల్లీ ఫేడ్ మోటార్ సైకిల్, ఇంకొక ట్రాక్ రెడీ మోటార్ సైకిల్. ఫోల్డబుల్ మిరర్స్ అయితే ఇస్తున్నారు అండ్ ఫ్రంట్ లో బై ఫంక్షనల్ ప్రొజెక్టర్ లైట్ ఉంది అండ్ ఐబీమ్ ఇంకా లో బీమ్ అనేది ఒకే ప్రొజెక్టర్ లో వస్తుంది. అగ్రెసివ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఉన్నాయి, చూడడానికి చాలా అగ్రెసివ్ ఉంది అండ్ 37mm గోల్డెన్ యూఎస్డి ఫోక్స్ ఉంది. ఎప్పుడైనా కానీ బ్లాక్ విత్ గోల్డెన్ కాంబినేషన్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఫ్రంట్ 282mm డిస్క్ బ్రేక్ ఉంది విత్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్, అలాగే డ్యూయల్ పిస్టన్ బైబరీ క్యాలిపర్స్ ఉన్నాయి. ఫ్రంట్ లో మనకి టైర్ ప్రొఫైల్ గురించి చూసుకున్నట్టయితే 100 సెక్షన్ మనకి 80-17 ఇంచ్ వీల్స్ ఉన్నాయి. ప్రజెంట్ మనకి ఎంఆర్ఎఫ్ టైర్స్ వస్తున్నాయి, కావాలంటే మీరు అప్గ్రేడ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ గోల్డెన్ రిమ్ టైప్ అనేది ఇచ్చారు, చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది, కలర్ కి మ్యాచ్ అయ్యేలాగా. అండ్ ఈ బైక్ ని సైడ్ యాంగిల్ లో చూడడానికి ఒక మినీ R1 లాగా అయితే కనిపిస్తుంది, మెయిన్ గా ఈ బ్లాక్ కలర్ లో. అండ్ ఇప్పటికి కూడా దీంట్లో ఆరిజన్ ఇండికేటర్స్ ఎల్ఈడి గానే అప్గ్రేడ్ చేయట్లేదు. అండ్ ఇది బేస్ మోడల్ కిందకి వస్తుంది, అంటే దీనిలో క్విక్ షిఫ్టర్ అనేది ఉండదు. అండ్ ఇది 155cc LC 4V ఇంజన్, అంటే లిక్విడ్ కూల్డ్ 4 వాల్వ్ ఇంజన్. మనకి 18.4 PS పవర్, అలాగే 14.2 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది విత్ VVE టెక్నాలజీ. అండ్ మంచి హ్యాండ్లింగ్ అండ్ స్టెబిలిటీ కోసం మనకి డెల్టా బాక్స్ ఫ్రేమ్ అయితే ప్రొవైడ్ చేశారు. 11 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. దీంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మైలేజ్ వస్తుంది ఈ సెగ్మెంట్ లో. అండ్ 815mm సీట్ హైట్ ఉంది, కాబట్టి మీరు ఒక 5 ఉన్న వాళ్ళు ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ లో మనకి 37mm గోల్డెన్ యూఎస్డి ఫోక్స్ ఉన్నాయి. రియర్ లో మనకి మోనో షాక్ ఉంది ఫర్ బెటర్ హ్యాండ్లింగ్ అండ్ బెటర్ స్టెబిలిటీ. కొద్దిగా స్టిఫర్ సైడ్ లో అయితే ఉంటుంది. అండ్ కమింగ్ టు రియర్ బ్రేక్, దీంట్లో 220mm డిస్క్ బ్రేక్ విత్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్, అలాగే ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. మనకు ఎక్సెస్ వీల్ స్పిన్ అవ్వకుండా చూస్తుంది. అండ్ ఎంఆర్ఎఫ్ మనకి రెవ్ జీ టైర్స్ అయితే ఉన్నాయి. అండ్ 140 సెక్షన్ మనకి రేటల్ టైర్ ఉంది, కాబట్టి కార్నరింగ్ లో డెఫినెట్లీ మంచి గ్రిప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ చిన్న టైర్ అగ్గర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎల్ఈడి టెయిల్ లైట్, అలాగే ఎల్ఈడి ఇండికేటర్స్ అనేది ఇప్పటికి కూడా అప్డేట్ చేయట్లేదు వీళ్ళు. ఓన్లీ R15M లో మాత్రమే మనకి ఎల్ఈడి ఇండికేటర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫుల్లీ ఏరోడైనమిక్ డిజైన్ అండ్ వేరియబుల్ వాల్వ్ యాక్చువేషన్ ఉంది, కాబట్టి మనకు బెటర్ టాప్ అండ్ పర్ఫార్మెన్స్ అనేది వస్తుంది అండ్ లో ఎండ్ లో బెటర్ మైలేజ్ అనేది వస్తుంది. సో రైడర్ కోసం అయితే మనకి మంచి సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్ సీట్ ఉంది. బట్ ఈ మోటార్ సైకిల్ అనేది పిలియన్ కోసం కాదు. సిటీ పరంగా అయితే ఓకే మేనేజ్ చేయొచ్చు, బట్ లాంగ్ టూరింగ్ కి మాత్రం చాలా కష్టం అవుతుంది. సో దీంట్లో మనకి క్విక్ షిఫ్టర్ అనేది లేదు అండ్ 6 స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది. మీరు మిగతా వేరియంట్ లో క్విక్ షిఫ్టర్ వస్తుంది, కానీ దీంట్లో అయితే రాదు. 11 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. మీకు మైలేజ్ అనేది ఒక 40 km వరకు అయితే ఈజీగా వస్తుంది. E20 ఫ్లెక్స్ వీల్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంకా యమహా వై కనెక్ట్ తో కనెక్ట్ చేసుకుంటే మనకి బ్లూటూత్ కనెక్టివిటీ కూడా దీంట్లో ఉంటుంది. అండ్ ఈ పోర్షన్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ లుకింగ్ అన్నమాట. ఈ ట్యాంక్ కానీ, క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్, ఆ రైడింగ్ పోస్చర్ చాలా బాగుంటది. అండ్ రైట్ సైడ్ లో మనకి స్విచ్ చూసుకుంటే ఇంజన్ కిల్ స్విచ్ ఉంది, హజార్డ్ స్విచ్ ఉంది, అండ్ కింద మనకి ఇన్ఫర్మేషన్ స్విచ్ ఉంది, ట్రిప్ బటన్ లాంటిది. అండ్ వన్ ఆఫ్ ద లైటెస్ట్ క్లచ్ అన్నమాట సెగ్మెంట్ లో. సో ప్రజెంట్ అయితే బ్యాటరీ అనేది డిస్కనెక్ట్ ఉంది, సో మీటర్ అనేది చూపించలేకపోతున్నాను. మన పాత వీడియో చూసినట్టయితే దాంట్లో ఏ మీటర్ ఉందో, ఏం ఫీచర్స్ ఉన్నాయో సేమ్ ఇవే ఉన్నాయి, ఎటువంటి చేంజెస్ అయితే లేవు. అండ్ ఈ బైక్ లో మనకు VVE టెక్నాలజీ ఉంది కదా, దీంట్లో మనకి 2 వాల్వ్ క్యామ్స్ అయితే ఉంటాయి. ఒకటి మనకు లో ఎండ్ నుంచి మిడ్ ఎండ్ లో వర్క్ అవుతుంది అండ్ ఇంకొకటి టాప్ ఎండ్ లో యాక్టివేట్ అవుతుంది, కాబట్టి మనకు 7400 దగ్గర VVE అనేది కిక్ ఇన్ అవుతుంది. నేను బయట చాలా మందిని చూసాను R15 తీసుకున్న తర్వాత గ్లాస్ బ్లాక్ కలర్ లో వ్రాప్ చేపించుకునే వాళ్ళు. ఫైనల్ గా వాళ్ళ కోసం అయితే యమహా వాళ్ళు వన్ ఆఫ్ ద బెస్ట్ కలర్ అయితే లాంచ్ చేశారు. ఎవరికైతే బడ్జెట్ అనేది ప్రాబ్లం కాదు, మాకు ఒక మంచి ట్రాక్ రెడీ మోటార్ సైకిల్ కావాలి, సిటీకి యూజ్ చేసుకోవాలి, లైట్ వెయిట్ ఉండాలి, మైలేజ్ తో పాటు మాకు పర్ఫార్మెన్స్ కూడా ఉండాలి అనుకుంటే దిస్ ఇస్ ది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ఇన్ ది మార్కెట్. ఈ బైక్ లో మనకి సీట్ హైట్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది, 815mm, కానీ 141 kgs వెయిట్ ఉంటుంది, కాబట్టి షార్ట్ రైడర్స్ ఉన్నా కూడా చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. లైట్ వెయిట్ మోటార్ సైకిల్. ఎక్కువగా పిలియన్ రైడర్ తో పాటు రైడ్ చేస్తాను అనుకుంటే మీకు అంత కంఫర్ట్ అయితే ఉండదు, బట్ సోలో యూస్ కి అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ మోటార్ సైకిల్. మనకి లుక్స్ లో కానీ, మైలేజ్ లో కానీ, పర్ఫార్మెన్స్ లో కానీ దేంట్లో కూడా మనకి కాంప్రమైజ్ అనేది ఉండదు. సిటీలో యూజ్ చేసుకోవచ్చు, హైవే పైన యూజ్ చేసుకోవచ్చు. అండ్ ట్రాక్ రెడీ మోటార్ సైకిల్ కాబట్టి మీరు ట్రాక్ పైన స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నా కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మోటార్ సైకిల్ మీరు ఎంట్రీ లెవెల్లో. మన వీడియోకి లైక్ చేసి హైప్ చేసినట్టయితే ఈ వీడియో మరింత మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది.